ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ జట్టు ప్రస్తుతం వరుస ఓటములతో సతమతమవుతోంది. తాజాగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా ఓడిపోవడంతో లక్నో పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం 2 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఈ వరుస పరాజయాల నేపథ్యంలో కెప్టెన్ రిషబ్ పంత్ తీసుకుంటున్న నిర్ణయాలపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో పదే పదే చేస్తున్న మార్పులు జట్టు స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని, ఇది ఆటగాళ్లలో అయోమయానికి కారణమవుతోందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముంబైతో జరిగిన కీలక మ్యాచ్లో కూడా పంత్ ప్రయోగాలు ఫలించలేదు. తన బ్యాటింగ్ ఆర్డర్ను మార్చుకుని 4వ స్థానంలో బరిలోకి దిగిన పంత్ క్రీజ్లో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరడంతో లక్నోకు భారీ స్కోర్ సాధించే అవకాశం చేజారిపోయింది. అయితే ఈ ఓటమి తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ తన కెప్టెన్ రిషబ్ పంత్కు పూర్తి మద్దతుగా నిలిచారు. పంత్ ఫామ్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం 2 రోజుల క్రితమే జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో పంత్ శివాలెత్తిపోయాడని, కేవలం 40 బంతుల్లోనే 95 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్లో ఉన్నానని నిరూపించుకున్నాడని లాంగర్ గుర్తు చేశారు. ఆ ఇన్నింగ్స్ చూశాక పంత్ ఏ క్షణమైనా భారీ స్కోర్ సాధిస్తాడని తమకు నమ్మకం కలిగిందని, అయితే దురదృష్టవశాత్తు అది అసలు మ్యాచ్లో వర్కౌట్ కాలేదని ఆయన చెప్పుకొచ్చారు. రిషబ్ పంత్ సత్తా ఏంటో ప్రపంచ క్రికెట్కు తెలుసని, టెస్టుల్లో కూడా 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి విధ్వంసం సృష్టించిన చరిత్ర అతడికి ఉందని లాంగర్ కొనియాడారు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పంత్ బ్యాటింగ్ ఆర్డర్లో కిందికి వచ్చి ఆడుతున్నాడని, ఇది అతడి నిస్వార్థమైన నిర్ణయం అని కోచ్ వెనకేసుకొచ్చారు. వరుస ఓటముల వల్ల కెప్టెన్ మీద ఒత్తిడి ఉన్నమాట వాస్తవమే అయినా పంత్ ఆ ఒత్తిడిని అధిగమించి జట్టును మళ్లీ విజయాల బాట పట్టిస్తాడని లాంగర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదేమైనా లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే మాత్రం ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ని తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంత్ తన ఫామ్ను అందిపుచ్చుకుని జట్టును గెలిపిస్తాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.